అంటే మామూలుగా జాతర జరుగుతుంది కదా ఇప్పుడు, ఎన్నో తేదీ జాతర? 4, 5, 6. 4, 5, 6. 4వ తేదీ. అంటే ఇక్కడ స్పెషల్ ఏమేమి? స్పెషల్ అంటే ఆదివారం రాత్రి వీధి నాటకాలు అవి ఉంటాయి. ఆదివారం ఉదయం వచ్చి అభిషేకము ఉంటుంది. సాయంత్రం వచ్చి నాటకాలు ఉంటాయి. మా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం హరికథ, సోమవారం సాయంత్రం 6 గంటలకు వచ్చి ఆకాదాల కథ, చెక్క భజనలు, కోలాటములు ఉంటారు. అమ్మవారు పోతురాజు మెరవని పోతాడు తలపల. అంటే స్పెషల్ ఏమనేసి అంటే ఇప్పుడు అడుగుతారు కదా మామూలుగా, ఇప్పుడు బోయకొండకి అంటే కన్నా అమ్మవారు ఇలా అని చెప్తారు కదా కొన్ని, అంటే ఇక్కడ బులగుల గంగమ్మకి స్పెషల్ ఏమైంది? గంగమ్మ స్పెషల్ అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి రాను ఇది డెవలప్మెంట్ అయింది. ఈ అమ్మ ప్రత్యేకత మనసులో కోరినట్లు ఇస్తుంది. మనసులో కోరిన కోరికలు ఎవరైనా కానీ నిష్ఠగా మనసు పూర్తిగా లగ్నం చేసి అమ్మను కరెక్ట్ గా సంకల్పం చేస్తే ఆ కరెక్ట్ గా అనుగ్రహం కలుగుతుంది. ఎంతో మందికి సంతానం లేని వాళ్ళు కావచ్చు, ఉద్యోగం లేని వాళ్ళు కావచ్చు, ఆరోగ్యంగా సరిగా లేకపోయిన వాళ్ళు కావచ్చు, రకరకాలుగా ఇప్పుడు ముళ్ళు కడతా ఉంటారు, ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు. దానికోసం అయితే ఈ అమ్మ ప్రత్యేకంగా మంచి ఫేమస్ లెక్క. ఇక్కడ ఊగేది తూగేది అట్లాంటి గట్టిగా నువ్వు వచ్చి నమ్మకంగా పూర్తిగా మనసు అనేది లగ్నం చేసి కోరుకోవాలి. ఆ అమ్మ తప్పకుండా అనుగ్రహం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ నుండి వేల సంఖ్యలు రేపు జాతరకు కొన్ని వేల మంది వస్తారు. 4వ తేదీనా? 4, 5, 6 3 రోజులు. అంటే బండి కూడా కడతారా ఇక్కడ? బండి కూడా తెలంగాణ. అంటే ఏ ఊరు నుంచి వస్తారు చాంద్రబండి? ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మొక్కుబడి ఉన్న వాళ్ళు కనీసం ఒక 5-6 బండ్లన్నీ వస్తాయి, తక్కువ అంటే కూడా. 3 రోజులు బాగా జరుగుతుంది జాతర. బ్రహ్మాండంగా